అగ్రకులాల చిట్టాను వాళ్ళ ఆధిపత్య ఎజెండాను బయటపెట్టినందుకు ఒకసారి అందరం గట్టిగా చప్పళ్ళ ద్వారా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారికి కూర్చోండి బాగయ్య గారు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలామంది కుల సంఘాల పెద్దలు ఉన్నారు, క్షమించాలి ఎందుకంటే లంచ్ టైం అవుతుంది, ముఖ్య అతిథులు మాట్లాడేది ఉంది. మళ్ళీ లంచ్ అయిపోయాక కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ఎవరైతే మాట్లాడినటువంటి అవకాశం రాలేదో లంచ్ తర్వాత మనకు ఇది మళ్ళీ హాల్ మనకు 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి లంచ్ తర్వాత మాట్లాడదాం. ముఖ్యులు ఇప్పుడు పూల రవీందర్ ఉన్నాడు, మన చిరంజీవులు సార్ ఉన్నాడు, ఈశ్వర్య సార్ ఉన్నారు కాబట్టి దయచేసి అన్యదా భావించొద్దు. లంచ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం, వాళ్ళు కూడా మన లంచ్ తర్వాత ఉంటారు, సమయం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమావేశం యొక్క ఎజెండాను మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. శాసన మండలి ఎన్నికలు, బీసీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, దాని మీద ఇలా ఈ సమావేశం ఒక ఉద్దేశం ఎజెండా ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఏదైతే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏకగ్రీవంగా మీ చప్పట్ల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఇప్పటిదాకా మనని అద్భుతంగా మీకు తెలుసు అసెంబ్లీలో చూసి కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనం అనకూడదు కానీ చూసి కూడా చదవరానటువంటి వాళ్ళు అసెంబ్లీకి పోయారు, చట్టసభలకు పోయారు. నేను అనగా ఒక ఆయన ఎమ్మెల్యే పోయి మంత్రి అన్నాడు, మంత్రి పోయి ముఖ్యమంత్రి అన్నాడు. ప్రమాణ స్వీకారం చూసుకుంటా 4 అక్షరాలు చదవనటువంటి వాళ్ళు చట్టసభలకు పోతే మన బతుకులు మారాయి, మన హక్కులు నెరవేరాయి, మనకు రాజకీయ అధికారం రాదు. ఇలా అద్భుతంగా ప్రసన్న హరికృష్ణ బ్రహ్మాండంగా ఒక నిండు అసెంబ్లీని ఉద్దేశించి, జాతిని ఉద్దేశించి బ్రహ్మాండంగా మాట్లాడారు. అట్లాంటి ఎమినెంటు, అట్లాంటి మెరిటు, అట్లాంటి సత్తా, అట్లాంటి దమ్మున్నటువంటి వాళ్ళు చట్టసభలకు పోగలిగితే ఇలా మనకు బీసీల వాణిని బాణిని చట్టసభలో వినిపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వారికి బీసీ సంక్షేమ సంఘం, బీసీ అదేవిధంగా ఈ బీసీ సమాజం తప్పకుండా మద్దతుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముఖ్య విషయం నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలలో ఏ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు 4 ఉపాధ్యాయ సంఘాలు 4 నిలబెట్టారు. ఇప్పటికీ మనం చూసాం ఏ ఉపాధ్యాయ సంఘం అన్న బీసీలను నిలబెడతదా అని. కానీ మీరు చూడండి ఎందుకు ఇవ్వను అంటే నాకు ఒక విజన్ ఉందన్న, ఒక విజన్ ఉంది. ఏంటి అంటే విద్యా సంస్థల లోపల లక్షలు మనం పంపించి ఫీజులు కడుతున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాప్ లేదా XYZ అనేటువంటి యాప్ను కొని మళ్ళీ లక్షలు వాళ్ళకి తగలబెడుతున్నాం. నాకు అవకాశం నా మొత్తం జీతాన్ని తెలంగాణ విద్యా వ్యవస్థ లోపల ప్రభుత్వ పాఠశాల లోపల చదువుకునేటువంటి పిల్లలకు బైజూస్ తలదనే యాప్ సమాజం యొక్క సాధక బాధకాలను తప్పనిసరిగా ప్రతి క్షణం ప్రతి రోజు ఒక విజన్ తో నేను పనిచేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే పట్టభద్రులు ఆ ఎలక్షన్ జరిగినప్పుడే పట్టభద్రుల పోటీదారులు వస్తారు. గెలిచిన తర్వాత మీరేమంటారంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక 6 సంవత్సరాలకు ఒక మాత్రమే వినబడే కనబడే అలంకారప్రాయమైనటువంటి పదవి కాదు. ప్రతీక్ష రాష్ట్ర నాయకులు బీసీ కుల సంఘాల జేసీ కన్వీనర్ బాలరాజు గారిని సంక్షిప్తంగా మాట్లాడుకోవచ్చు. మరి ఇటువంటి తయారు చేసేటటువంటి మేధావులు కూడా మన ఉద్యమానికి వచ్చినారు కాబట్టి ఇమీడియట్ గా అది ఇంకొక సూచన ఈ సంఘాలకు కూడా చేస్తామన్న బయట నడుస్తున్నప్పుడు ఆయన నడవడిని అందరూ గమనిస్తారు. ఇప్పుడు చిరంజీవి శ్రీనివాస్ తిరిగేదాన్ని కూడా అందరు గమనిస్తారు. మా యాక్టివిటీస్ అంటే ఒక లెవెల్లో ఉన్నాను. కాకపోతే రాబోయే కాలంలో ఇవన్నీ కూడా మాట్లాడాలి. బీసీల ఐక్యత, బీసీలకు రాజకీయ అధికారాన్ని, ఓటు మనదే, ఓటు మనదే, చూద్దాం శాసనమండలి ఎన్నికల్లో బీసీల సత్తాను. బీసీ కుల ఐక్యత.